ఏదైతే విషం చిమ్మే విపక్ష నేత జగన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న. ఇప్పటికే ఈ విపక్ష నేత జగన్ రెడ్డి గారు ఇరిటేషన్లో, ఫ్రస్ట్రేషన్లో లిమిటేషన్స్ దాటిపోతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు లిమిటేషన్స్ దాటిపోతున్నాడు, ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారిని, తండ్రి వయసున్న ముఖ్యమంత్రి గారిని నిన్న ఆ రకంగా దుర్భాషలాడటం. నేను జగన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న వేస్తున్నా. ఈరోజు ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు గారు ప్రకటించటం తప్ప? ఆటో వాళ్ళకి 15,000 ఇవ్వద్దంటారా జగన్ రెడ్డి గారని నేను సూటి ప్రశ్న వేస్తున్నా. అంతేకాదు, సూపర్ 6 సూపర్ హిట్ అయిన పథకాలని ఇవ్వటం తప్ప? జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. టెన్షన్గా పెన్షన్ 1వ తారీఖున తలుపు కొట్టి మరీ ఉదయం కోడి కూసే ముందే, కోడి కూసే లోపే అందించే బ్రహ్మాండమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అది తప్ప? సూపర్ 6 పెన్షన్ ఇవ్వటం తప్ప అని నేను ప్రశ్నిస్తున్నా జగన్ రెడ్డి గారిని. అంతేకాదు, అద్భుతంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నాం. గతంలో అమ్మఒడి ఒక బిడ్డకి, మిగిలిన బిడ్డలకి అంతా కంటతడి. కానీ ఈ రోజున ఎంతమంది పిల్లలు, చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి తల్లి అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి. తల్లులందరికీ, ఆ కుటుంబానికి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం నింపారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఇది తప్ప? ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమాలు తప్ప? చెప్పండి జగన్ రెడ్డి గారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించాం. ఆ జానేడు కడప నింపడానికి 5 రూపాయలకే బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నాం. ఇది తప్ప? జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీరు. వీటన్నిటితో పాటు ఈరోజు గ్యాస్ బండ 100 రూపాయలు పెరిగినా, 50 రూపాయలు తగ్గినా మహిళా లోకం, ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎటువంటి బాధాబందీ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకనంటే సంవత్సరానికి 3 గ్యాస్ బండ దీపం పథకం ద్వారా ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తున్నా. వీటన్నిటితో పాటు ఏదైతే శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం ఉందో, శ్రీశక్తి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఈరోజు మధ్యతరగతి పేదరికం ఉన్న కుటుంబాల్లో చెల్లి కాలేజీలో దింపమంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి అప్పుడప్పుడు ఆ అన్న కుదరదంటాడు. లేకపోతే తల్లిని మార్కెట్కి వెళ్ళాలంటే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు వెళ్ళి ఒక్కదానివే అంటారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఫుల్ ట్యాంక్ డీజిల్తో ఒక డ్రైవర్ని, ఒక కండక్టర్కి జీతాలు ఇస్తూ ఫ్రీగా రాష్ట్రంలో బస్సులు తిప్పుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. శ్రీశక్తి కోసం, మహిళల కోసం, మహిళల్ని మహాశక్తిగా మార్చడం కోసం ఉచిత బస్సు ప్రయాణం. దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారు? ఇది కూడా తప్పేనా అని నేను ప్రశ్నిస్తున్నా.